హాయ్ అండి. మేమైతే సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికైతే దర్శనానికి వెళ్ళామండి. ఇలా ఇంటి దగ్గర నుంచి బస్సులో అయితే వెళ్ళాము. మాకు సింహాచలం చాలా దగ్గర. మేము తరచూ వెళ్తూ ఉంటామన్నమాట. పిల్లల బర్త్‌డేస్ అయినా, ఇంట్లో ఏమైనా అకేషన్స్ అయినా, పండగలైనా ఎక్కువగా సింహాచలం అయితే వెళ్తూ ఉంటాం. ఇక పైకి వెళ్ళగానే ఇక్కడైతే మాకు సింహాద్రప్పన్న దర్శనమిచ్చారు. రైతులు గుడికి ఇలా ఎద్దులనైతే గుడికి అప్పగిస్తారు. అలా గుడికి అప్పగించే ఎద్దుల్ని సింహాద్రప్పన్న అని అంటారు. ఈరోజైతే మేము వెళ్ళింది శనివారం, అది సెకండ్ సాటర్డే అవ్వడంతో భక్తులైతే చాలా ఎక్కువ మందే ఉన్నారు. చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇక మేమైతే దర్శనానికి వెళ్ళాము. దర్శనం అంతా కూడా బాగా జరిగింది. దర్శనం చేసుకొని వచ్చేసరికి మళ్ళీ అయితే మాకు సింహాద్రప్పన్న అయితే దర్శనం ఇచ్చారు. చుట్టుపక్కల ఉండే రైతులైతే ఇలాగా గుడికి అయితే ఇలా ఇస్తూ ఉంటారనమాట. ఇదంతా కూడా గుడంతా తిప్పుతారంట ఒకసారి ఈ ఎద్దుని. అందరూ కూడా ఎద్దుని నమస్కరించుకుంటున్నారు. ఇంకా ఇది చూడడం కూడా అదృష్టమే అంటారు. మేమైతే గుడికి చాలా సార్లు వచ్చాం కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. చూసారా క్రౌడ్ ఎలా ఉన్నారో. గుడికైతే శుక్రవారం, శనివారం అయితే చాలా ఎక్కువ మంది వస్తారు భక్తులు. చూసారా రాజగోపురం ఇది. గుడి అంతా కొండ ప్రాంతం కదా, చుట్టూ మొక్కలతో పచ్చగా అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూసారా స్వామివారి రథం 2 పెద్ద పెద్ద గుర్రాలతో భలే ఉంది కదా. ఇక్కడైతే చూడండి ఏనుగులు ఒకదాని తర్వాత ఒకటి లైన్గా నడుస్తున్నట్టుగా భలే చెక్కారు. అలాగే ఇక్కడ చిన్న చిన్న శివాలయాలు కూడా ఉన్నాయి. శివాలయాలు కూడా దర్శనం చేసుకున్నాను. ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు కదా. కొండపైన ఎక్కువగా ఈ సంపంగి చెట్లు అయితే ఉంటాయి. స్వామివారికి సంపంగి పువ్వులు అంటే చాలా ఇష్టం. ఇక్కడ చూసారా శబరి రాముల వారికి పళ్ళు తినిపిస్తుంది కదా, సేమ్ అలానే ఇక్కడైతే విగ్రహాలను పెట్టారు. ఇక్కడైతే గంగదారికి అయితే వచ్చాము. ఈ వాటర్ అయితే ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవ్వరికీ తెలియదంట. ఈ వాటర్ అయితే చాలా వనమూలికలతో అయితే కలిసి ఉంటుంది అంటారు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది వాటరు. ఇక మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. పైనుంచి వ్యూ చూడండి వైజాగ్ది, సూపర్ ఉంది కదా.